మహాభారతంలో అత్యంత వివాదాస్పదమైన ప్రేక్షకులను ఎప్పుడూ ఆకర్షించే అంశం కర్ణుడు గొప్ప, అర్జునుడు గొప్ప. మహాభారతంలో ఒకరు సూర్యపుత్రుడు, మరొకరు ఇంద్రపుత్రుడు. ఒకరు దానవీర సూరుడు కర్ణుడు, మరొకరు విజయానికి మారుపేరైన గాండీవధారి అర్జునుడు. యుగాలుగా సాగుతున్న ఒకే ఒక ప్రశ్న: వీరిద్దరిలో ఎవరు గొప్ప? కర్ణుడికి అన్యాయం జరిగిందా, లేక అర్జునుడే నిజమైన పరాక్రమవంతుడా? మొదటిది, అసలు రహస్యం. వీరిద్దరూ ఎవరు? గతజన్మల వృత్తాంతం. చాలామందికి కర్ణార్జునులు కుంతిపుత్రులని మాత్రమే తెలుసు. కాని ఆధ్యాత్మిక రహస్యం ప్రకారం వీరిద్దరి శత్రుత్వం ఈ జన్మది కాదు, కృతయుగం నాటిది. కర్ణుడు దంభోద్భవుడు. కృతయుగంలో దంభోద్భవుడు అనే రాక్షసుడుండేవాడు. అతడు సూర్యభగవానుడిని మెప్పించి 1000 కవచాల వరాన్ని పొందుతాడు. ఆ కవచాలను ఛేదించాలంటే 1000 సంవత్సరాలు తపస్సు చేయాలి. పైగా ఒక కవచం విరగ్గానే ఆ విరిచినవాడు చనిపోతాడు. ఈ గర్వంతో అతడు లోకాలను పీడించాడు. అర్జునుడు నరమహర్షి. ఆ రాక్షసుణ్ణి అంతం చేయడానికి శ్రీమహావిష్ణువు నరనారాయణులుగా అవతరించాడు. నారాయణుడు తపస్సు చేస్తుంటే నరుడు వెళ్లి రాక్షసుడితో యుద్ధం చేసి ఒక కవచాన్ని ముక్కలు చేసేవాడు. వెంటనే నరుడు చనిపోతే నారాయణుడు తన తపశ్శక్తితో సంజీవనీ మంత్రంతో నరుణ్ణి బతికించేవాడు. అప్పుడు నరుడు తపస్సుకు కూర్చుంటే నారాయణుడు యుద్ధం చేసేవాడు. ట్విస్ట్: అలా 999 కవచాలను మొక్కలు చేశారు. చివరి ఒక్క కవచం మిగిలి ఉండగా కృతయుగం ముగిసిపోయింది. ఆనాటి నరనారాయణులే ఈ జన్మలో అర్జున కృష్ణులుగా జన్మించారు. ఆ మిగిలిపోయిన ఒక్క కవచాన్ని ఛేదించడమే కురుక్షేత్రంలో అర్జునుడి టాస్క్. రెండవది, విలువిద్యలో ఎవరు గొప్ప? యుద్ధ నైపుణ్యాల విషయానికి వస్తే ఇద్దరికీ ఇద్దరే సాటి. కాని ఇక్కడ కొన్ని కీలకమైన విషయాలు గమనించాలి. ద్రుపద మహారాజును బంధించడం. గురుదక్షిణగా ద్రుపదుణ్ణి బంధించమని ద్రోణాచార్యుడు అడిగినప్పుడు కర్ణుడు, దుర్యోధనులు వెళ్లినా ద్రుపదుడి చేతిలో ఓడిపోయారు. కాని అర్జునుడు ఒంటరిగా వెళ్లి ద్రుపదుణ్ణి బంధించి తెచ్చాడు. విరాట యుద్ధం. ఉత్తర గోగ్రహణ సమయంలో అర్జునుడు ఒంటరిగా వచ్చి భీష్మ, ద్రోణ, కృపాచార్య మరియు కర్ణుడితో సహా కౌరవసేన మొత్తాన్ని సమ్మోహనాస్త్రం ప్రయోగించి ఓడించాడు. అక్కడ కర్ణుడు అర్జునుణ్ణి ఆపలేకపోయాడు. కర్ణుడి తిరుగులేని పరాక్రమఘట్టం. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు విల్లందుకుంటే అర్జునుడి రథం సైతం వెనక్కు జరిగిపోయేది. ఒక ఘట్టంలో కర్ణుడి బాణదెబ్బకు అర్జునుడి రథం 2 అడుగులు వెనక్కి పడుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు భలా కర్ణ అని మెచ్చుకుంటాడు. అర్జునుడు ఆశ్చర్యపోయి, కృష్ణ, నా బాణాలకు వాడు మైళ్ల దూరం పడిపోతున్నాడు. వాడు నా రథాన్ని 2 అడుగులు జరిపితేనే మెచ్చుకుంటావా అంటాడు. దానికి కృష్ణుడు, అర్జున, నీ రథంపై 3 లోకాలను మోసే నేనున్నాను. పతాకంపై హనుమంతుడున్నాడు. అంత బరువైన రథాన్ని కర్ణుడు 2 అడుగులు వెనక్కి నెట్టాడంటే నా తర్వాత ఈ సృష్టిలో వాడే మహావీరుడు అని కర్ణుడి గొప్పతనాన్ని చెప్తాడు. 3. కర్ణుడి పతనానికి కారణమేమిటి? కర్ణుడు అజేయుడే, కాని ఆయనకు ఉన్న 3 శాపాలు మరియు చేసిన తప్పులు ఆయన్ను బలహీనపరిచాయి. పరశురాముడి శాపం. బ్రాహ్మణుడినని అబద్ధం చెప్పి విద్య నేర్చుకున్నందుకు అవసరమైన సమయంలో విద్య గుర్తుండదని పరశురాముడు శపించాడు. భూదేవి శాపం. ఒక చిన్న పాప కోసం నేలపై వలికిన నెయ్యిని పిండటంతో యుద్ధంలో కర్ణుడి రథచక్రాన్ని మింగేస్తానని భూదేవి శపించింది. అధర్మ పక్షపాతం. ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో కర్ణుడు ద్రౌపదిని బంధకీ అంటే వెలయాళు అని అవమానించాడు. ఆ ఒక్క పాపమే కర్ణుడి పుణ్యానంతటినీ బూడిద చేసింది. సామర్థ్యం. కర్ణుడు తన స్నేహితుడు దుర్యోధనుడు చేసే ప్రతి అధర్మానికి మద్దతు పలికాడు. అర్జునుడు ఎప్పుడూ ధర్మం వైపే నిలబడ్డాడు. కృష్ణుణ్ణి శరణు వేడాడు. భగవద్గీతను విని దాన్ని ఆచరించాడు. సామర్థ్యం పరంగా చూస్తే కర్ణుడు, అర్జునుడు ఇద్దరూ సమానమే. కొద్దిగా కర్ణుడే పైచేయి సాధించి ఉండవచ్చు. ఎందుకంటే ఆయనకు దైవబలం లేదు, గురువుల ఆశీస్సుల్లేవు, సొంత తల్లి మద్దతు లేదు. కేవలం స్వయం కృషితోనే ఆ స్థాయికి వచ్చాడు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరియు ఇలాంటి మహాభారత రహస్యాలు, ఆధ్యాత్మిక కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.